హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ బాగున్నారండి. ఈరోజు వీడియో వచ్చేసి అసలు గరుడ పురాణంలో మనం చేసే పాపపుణ్యాల బట్టి, మన కర్మల బట్టి నరకంలో మనకి ఎలాంటి శిక్షలు విధిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గరుడ పురాణం సృష్టిలోని ప్రతి జీవికి పునర్జన్మ ఉందని, అది కర్మలను అనుసరించి లభిస్తుందని చెబుతుంది. రోజు జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలను, దోషాలను, వాటి నివారాలను వంటి ఎన్నో విషయాలను గరుడ పురాణం అయితే చెబుతుంది. అంతేకాదు, మానవులు చేసే పాపపుణ్యాల ఫలితాలను విశదీకరిస్తుంది. కర్మలను బట్టి మరణించిన తరువాత స్వర్గం వెళతాడా లేదా నరకం వెళతాడా అనేది గరుడ పురాణం ఆధారంగా అయితే తెలుస్తుంది మనందరికీ. గరుడ పురాణంలో పేర్కొన్న అపర కర్మలు, వాటిని చేసిన మనిషి నరకంలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారో ఇప్పుడు మనం చూద్దాం. సనాతన హిందూ ధర్మంలో రామాయణ, మహాభారత ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలైతే ఉన్నాయి. ఈ అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం మొదటిది. ఈ గరుడ పురాణానికి చాలా ప్రఖ్యాత అయితే ఉంది. దీనికి మహాపురాణ్ అని పేరు కూడా. ఈ గ్రంథం మనిషి చేసే కర్మల గురించి అయితే చెబుతుంది. చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే గరుడ పురాణం సృష్టిలోని ప్రతి జీవికి పునర్జన్మ ఉందని, అది కర్మలను అనుసరించి లభిస్తూ ఉంటుంది. రోజు జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలను, దోషాలను, వాటి నివారణను వంటి ఎన్నో విషయాలను గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణంలో మనం చేసే పాపపుణ్యాల ఫలితాలను విశదీకరిస్తుంది. కర్మలను బట్టి మరణించిన తర్వాత మనిషి నరకంలో ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో అవి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ది, కష్టపడకుండా ఇతరుల సొమ్ముని ఆశించి చెడు పనులు చేసిన, ఇతరుల డబ్బులను దోచుకున్న వారికి, నపుంసకులు తెలియని వారికి, ఇలాంటి వారిని మరణాంతరం తరువాత నరకంలో తాడుతో కట్టి హింసిస్తారట. విపరీతంగా కొడతారు. అపస్మారక స్థితి నుంచి మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ కొడుతూ శిక్షిస్తూ ఉంటారట. రెండో శిక్ష ఎలా ఉంటుందంటే, ఇంటిలో పెద్దలను లేదా తమకంటే పెద్దవారిని అవమానించే వారికి, ఇంటి నుంచి వెళ్ళగొట్టే వారికి కూడా గరుడ పురాణంలో శిక్ష అయితే పేర్కొంది. ఇలాంటి పాపులను నరకంలో అగ్నిలో ముంచుతారు. చర్మం తొలగే వరకు ఈ శిక్షను అయితే తొలగిస్తూ ఉంటారు. అలానే మూడవ శిక్ష, మూగజీవులను హింసించే వారికి కూడా కఠిన శిక్ష అయితే విధిస్తారు. ఇలాంటి పాపులను వేడి నూనె పోసిన పెద్ద పాత్రలో అయితే వేయిస్తారు. నాలుగవ శిక్ష, తమ ఆనందం కోసం ఇతరుల ఆనందాన్ని హరించే వ్యక్తులకు కూడా గరుడ పురాణంలో శిక్ష అయితే ఉన్నది. ఇటువంటి వారిని విషపు పాములున్న బావిలోకైతే పడేస్తారట. అలానే ఐదవ శిక్ష, భర్త లేదా భార్య వివాహిత సంబంధం పెట్టుకున్న, అంటే ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుంటే వీరి అవయవాల్లో ఇనుమును కాల్చిపోసి శిక్షిస్తారట. అలానే ఆరవ శిక్ష, జంతువులను బలి ఇచ్చి వాటి మాంసాన్ని తిన్నవారికి కూడా నరకంలో శిక్ష ఉంది. వీరిని నరకంలో జంతువుల మధ్య అయితే వదిలేస్తారు. ఏడవ శిక్ష, స్త్రీలను నమ్మించి మోసం చేసిన, అత్యాచారం చేసిన పురుషులకు కూడా శిక్షలు ఉన్నాయి. ఇలాంటి పురుషులు నరకంలో జంతువులుగా మారుతారు. మలమూత్రంతో నిండిన బావిలో అయితే వీరిని ఉంచి శిక్షిస్తారు అట. ఎనిమిదవ శిక్ష, అమాయకులను హింసించి ఆనందపడే వ్యక్తులకు కూడా మన గరుడ పురాణంలో నరకంలో అయితే శిక్ష ఉంది. వీరు వైతరిణి నది దగ్గర శిక్ష అనుభవించాలి. మానవ శరీరాలు, పుర్రెలు, అస్థిపంజరాలు, రక్తం, చీముతో నిండి ఉన్న చోట జీవించాల్సి అయితే ఉంటుంది. సాధారణంగా ప్రజలను వేధిస్తూ హింసించే వారికి ప్రమాదకరమైన జంతువులు, పాములు ఉన్న బావిలోకైతే విసిరేస్తారట.
గరుడ పురాణంలో మనమైతే ఇవి తెలుసుకున్నాం కదండి. అసలు గరుడ పురాణంలో మొత్తం 14 లక్షల నరకాలను గురించి అయితే చెప్పబడింది. అయితే ఇందులో 16 భయంకరమైన నరకాలను ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. తమ జీవితంలో ఎన్నో చెడు పనులు చేసిన వారికి ఆత్మలు ఈ నరకాల్లోకి వెళ్తాయి. గరుడ పురాణం ప్రకారం 16 నరకాలు ఇలా అయితే చెప్పబడ్డాయి. తామిశ్రమ నరకం. ఇరువుల ఆస్తిని ఆక్రమించిన వారి ఆత్మను బంధించి అతను అపస్మారక స్థితికి వచ్చే వరకు తామిశ్రమ నరకంలో అయితే శిక్షిస్తారట. అంధతమిస్థ నరకం. ఎదుటి వారిని కేవలం తమ స్వలాభం కోసం ఒక వస్తువులా వాడుకొని మోసించే స్త్రీ లేదా పురుషులకు ఈ లోకంలో శిక్ష విధించబడుతుంది. వైతర్ణి నరకం. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ గమ్యాన్ని చేరుకోవడానికి ఈ నది దాటాలి. కానీ ఇది సాధారణ నది కాదు, గంగా నదికి ఉగ్ర రూపంగా పరిగణించబడింది. ఇందులో మలమూత్ర విసర్జనలు, చనిపోయిన కీటకాలు, పాములు, మాంసం మరియు అగ్ని జ్వాలలు ఉంటాయి. ఈ నది ఎరుపు రంగులో ఉంటుంది. జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు ఈ నది గుండా వెళ్లాల్సిందే. తప్తమూర్తి నరకం. రత్నాలు, లోహాలు దొంగలించే వారికి తప్తమూర్తి నరకంలో అయితే అగ్నిలో ఉంచుతారు. పుయోదక నరకం. శాస్త్రాల వర్ణన ప్రకారం ఈ నరకం బావి లాంటిది. ఇందులో రక్తం, మానవ విసర్జన మరియు అనేక అసహ్యకరమైన విషయాలైతే ఉన్నాయి. పెళ్ళి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకొని ద్రోహం చేసేవాళ్ళు దీనిని అనుభవించాలి. కుంభీపాక నరకం. తమ స్వార్థం కోసం జంతువులను చంపేవారి ఆత్మ ఈ నరకానికైతే వస్తుంది. ఇక్కడ మరుగుతున్న వేడి నూనెలో వేసి ఆత్మను హింసిస్తారు. విల్పక నరకం. మద్యం సేవించే బ్రాహ్మణులను ఈ నరకంలోకి అగ్నిలో ఉంచుతారు. అవిసి నరకం. అబద్ధాలు చెప్పేవారికి ఈ నరకంలో అయితే పంపుతారు. ఇందులో ఆత్మ చాలా ఎత్తు నుండి కిందకు విసిరి వేయబడింది. లాలాభక్ష నరకం. ఇతరులతో బలవంతంగా శారీరక సంబంధాలు లేదా అత్యాచారం చేసేవారిని ఈ నరకానికైతే పంపుతారు. అసీతపత్ర నరకం. బాధ్యతారహితంగా ఉండే కర్తవ్యాన్ని విస్మరించేవారు ఈ నరకాన్నైతే పొందుతారు. ఇక్కడ ఆత్మను కత్తితో పొడిచి జల్లెడ పట్టి హింసిస్తారు. కాలసూత్ర నరకం. పెద్దలను గౌరవించని వారికి, చులకనగా చూసే వారికి ఈ నరకంలోని వేడి ప్రదేశంలో ఉంచుతారు. సుకర్ముఖ నరకం. ఎదుటివారి నమ్మకాన్ని బలహీనంగా తీసుకొని వారిని మోసం చేసి మానసిక క్షోభకు గురి చేసే ఆత్మలు మరణం తరువాత ఈ నరకానికైతే చేరుకుంటారు. మహావీచి నరకం. ఈ నరకం రక్తంతో, పదునైన ముళ్ళతో నిండి ఉంటుంది. ఆవులను చంపేవారికి ఈ నరకంలో శిక్ష పడుతుంది. శాల్పలి నరకం. అపరిచిత వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళ ఈ నరకంలో మండుతున్న ముళ్ళను కౌగిలించుకోవాల్సి వస్తుంది. వజ్ర కుతార నరకం. చెట్లను నరికిన వారికి మరణాంతరం ఈ నరకంలో పిడుగుపాటతో కొడతారు. దూర్ధర నరకం. ఈ నరకం తేళ్లతో నిండి ఉంటుంది. వడ్డీ వ్యాపారులు వగైరాలు చేసి నిస్సహాయులుగా నుంచి అధిక వడ్డీలు వసూలు చేసే వారిని ఈ నరకానికైతే తీసుకెళ్తారు. ఇప్పటి వరకు మనం ఎటువంటి పాపాలకు ఏ నరకాలలో శిక్షలు అనుభవిస్తారో తెలుసుకున్నాం. పాపాలకు శిక్షలు ఏంటో తెలియజేసి మనల్ని గగ్గురుపాటుకు గురిచేసే గరుడ పురాణంలో ఒక అద్భుతమైన విషయం కూడా దాగి ఉంది. మనం ఎటువంటి వారితో కఠినంగా ఉండాలి, ఎవరితో సన్నిహితంగా ఉండాలి అనేటువంటి చక్కటి విషయాలు కూడా తెలియజేస్తుంది. అన్ని జన్మలలోకెల్లా అత్యుత్తమైనది మానవ జన్మ. మంచి చెడు తెలుసుకోగల జ్ఞానం మనకి మాత్రమే ఉంది. కాబట్టి ఎటువంటి శిక్షలైనా మన ఆత్మకే అని తేలికగా తీసుకోకుండా మంచి నడవడికను కలిగి ఉండటం ముఖ్యం. ఏ పురాణాలైనా ఏ ఇతిహాసాలైనా మనకు బోధించేది మాత్రం ఒకటే: ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనలను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షతః. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.